ఎల్బీ నగర్లోని మెట్రో స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. దసరా సెలవులు ముగియడంతో హైదరాబాద్ నగరానికి చేరుకున్న ప్రజలు తమ ఇళ్లకు వెళ్లడానికి మెట్రోను ఎంచుకుంటున్నారు. దాంతో ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ ప్యాసింజర్స్ తో కిక్కిరిసిపోయింది. మెట్రో సిబ్బంది ప్రయాణికులను లోపలికి అనుమతించకపోవడంతో రోడ్లపై నుంచి మెట్రో స్టేషన్ పైకి వెళ్లే మార్గం పూర్తిగా నిండిపోయింది. దాంతో ఎల్బీ నగర్లోని రహదారిపై కూడా ట్రాఫిక్ స్తంభించింది. మెట్రో సిబ్బంది తీరుపై ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులను కొద్ది మందిని పైకి వదులుతూ మిగిలిన ప్రయాణికులను నిలిపివేయడంతో చిన్నపిల్లలు, లగేజ్తో వచ్చిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకుని కవరేజ్కు వెళ్లిన మీడియాను కూడా లోపలికి అనుమతించలేదు. వాళ్లు ఫోన్లు లాక్కొని దురుసుగా ప్రవర్తిస్తూ వాగ్వాదానికి దిగారు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ సిబ్బంది. ఎల్బీ నగర్లోని మెట్రో స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. దసరా సెలవులు ముగియడంతో అందరూ కూడా హైదరాబాద్కు తిరుగు ప్రయాణం చేశారు. ఇక హైదరాబాద్ నగరం నుండి తమ ఇళ్లకు వెళ్లడానికి మెట్రోను ఎంచుకుంటున్నారు ప్యాసింజర్స్ అంతా కూడా. అయితే ప్యాసింజర్స్తో మెట్రో పూర్తిగా నిండిపోయింది. మెట్రో సిబ్బంది ప్రయాణికులను లోపలికి అనుమతించకపోవడంతో రోడ్ల మీద కూడా ఇటు మెట్రో స్టేషన్ పైకి వెళ్లే మార్గం పూర్తిగా నిండిపోయింది. దాంతో ఎల్బీ నగర్ దగ్గర ట్రాఫిక్ సమస్యలు సైతం ఏర్పడుతున్నాయి. అయితే ప్రయాణికులను కొద్ది మందిని మాత్రమే మెట్రో స్టేషన్ లోపలికి రిలీజ్ చేస్తున్నారు. మెట్రో స్టేషన్ కి సంబంధించిన ప్యాసింజర్స్ కి సంబంధించి కొద్ది మందిని మాత్రమే లోపలకు అలౌ చేయడం, ప్యాసింజర్ కెపాసిటీని చూసుకొని ఇటు మెట్రో సిబ్బంది వ్యవహరిస్తూ ఉండటంతో అక్కడ ఎవరైతే ప్యాసింజర్స్ పిల్లలతో వచ్చారో, లగేజ్ బ్యాగ్స్ తో వచ్చారో వాళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ మొత్తాన్ని కూడా కవర్ చేయడానికి వెళ్లిన మీడియా దగ్గర సైతం దురుసుగా ప్రవర్తించింది ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ సిబ్బంది. మెట్రో స్టేషన్ లో ఒక్కసారిగా భారీ సంఖ్యలో ప్యాసింజర్స్ రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక మెట్రో స్టేషన్ సిబ్బంది సైతం కొంతమందిని మాత్రమే లోపలికి అలౌ చేస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, కెపాసిటీకి మించిన ప్యాసింజర్స్ అక్కడికి రావడం మూలంగా వీళ్ళని ఆపేస్తున్నారా, లేకపోతే ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా? అసలు అప్డేట్స్ ఏంటి సురేష్? దసరా సెలవులు ముగియడంతో ప్రయాణికులంతా, అంటే ఊర్లోకి వెళ్ళిన జనాలంతా తిరిగి హైదరాబాద్ కి రోజు తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. ఎక్కువగా బస్సులలో వచ్చేవారంతా ఎల్బీ నగర్ వరకే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అనుమతి ఉంటుంది కాబట్టి అక్కడ బస్సులు దిగిన ప్రయాణికులంతా కూడా ఇండ్లకు చేరడానికి మెట్రోకి ఎక్కడానికి వస్తున్నారు. దీంతో ఎల్బీ నగర్ మెట్రోకి ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఒక్కసారిగా పెరిగిపోయింది. ఉదయం నుంచి కూడా ప్రజెంట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నటువంటి విజువల్స్ లో అలాగే ఉంది. ఉదయం నుంచి కూడా వేల మంది ప్రయాణికులు మెట్రో ఎక్కడానికి ఇటు మియాపూర్ కానీ సిటీలో కూడా ట్రాఫిక్ జామ్ ఉండడంతో మెట్రోలోనే ప్రయాణించడానికి ఎక్కువగా మొగ్గు చూపడంతో ప్రయాణికుల రద్దీ అక్కడ పెరిగిందని చెప్తున్నారు. ప్రస్తుతం క్రౌడ్ ని కంట్రోల్ చేయలేకపోయిన పరిస్థితి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ లో కనబడుతుంది. వచ్చిన ట్రైన్ వచ్చినట్టుగానే ఫుల్ పబ్లిక్ తో నిండి వెళ్ళిపోతున్నట్టు కనబడుతుంది. కాబట్టి ప్రయాణికులు కొంచెం సమయం పడుతుంది ప్రయాణం చేయడానికి. రద్దీ ఎక్కువ ఉండడం, టికెట్ స్కానింగ్, లగేజ్ స్కానింగ్ ఇవన్నీ కూడా మెట్రోలో ఉంటాయి కాబట్టి వాటన్ని ప్రాసెస్ లో కొద్దిగా సమయం పడుతుందని చెప్పేసి కూడా ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా అక్కడ ఎక్కువ ఎంట్రీలు ఏర్పాటు చేసి ఇలాంటి రద్దీ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సింది. కానీ అక్కడ మెట్రో ఎలాంటి ఎక్కువ ప్రయాణికులు వస్తారనే అంచనా లేకుండా అక్కడ జాగ్రత్తలు ఏవి ఏర్పాటు చేయకపోవడంతో కొంచెం ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పేసి కూడా ప్రయాణికులు చెప్తున్నారు. ఇక ఎల్బీ నగర్ ప్రాంతంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులన్నీ కూడా అక్కడ ఆగడంతో విపరీతమైన ట్రాఫిక్ రద్దీ కూడా ఉదయం నుంచి ఉందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఏమాత్రం అక్కడ పట్టించుకోకుండా ముందుగా, ఎందుకంటే పెద్ద సంఖ్యలో ట్రావెల్స్ బస్సులు అన్ని కూడా హైదరాబాద్ కి ఈ రోజు ఉదయం వస్తాయి. చాలా మంది ప్రయాణికులంతా కూడా స్కూల్స్ ఈ రోజు ఓపెన్ ఉన్నాయి కాబట్టి ఉదయం నుంచే హైదరాబాద్ కి తిరుగు ప్రయాణం అయినటువంటి వారంతా కూడా ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ లో నుండి అక్కడ వాళ్ళ ఇళ్ల గమ్యస్థానాలకు వెళ్ళడం జరిగింది కాబట్టి అక్కడ రద్దీ పెరిగిందని చెప్తున్నారు. మరి సాయంత్రం వరకు కూడా ఇదే రద్దీ కొనసాగే అవకాశం కూడా కనబడుతుంది. థ్యాంక్ యూ సురేష్.